మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పవిత్రమైన ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో చిన్నారులు, యువకులు, వయోవృద్ధులు వేలాదిగా ఈద్గాలకు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలైబలైతో పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని అభినందించుకున్నారు. ఈ వేడుకల్లో డాక్టర్ మురళీ నాయక్, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గల ఈద్గా వద్దకు ముస్లిం సోదరులు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని తెలిపారు మత బోధకులు. అనంతరం ఒకరికొకరు అలైబలై తీసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. సిద్దిపేట జిల్లా రంజాన్ పర్వదినం నేపథ్యంలో సిద్దిపేటలో వేడుకగా నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలు నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండుగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన్ని ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయ్ చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న ఈద్గా, మసీదుల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ మాసంలో చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించుకున్నారు. ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుతూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు.